హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్ టెక్నాలజీ హబ్. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటిదంటే ఎక్సెల్ షార్ట్కట్ కీస్. ఎక్సెల్లో మోస్ట్లీ యూజింగ్ షార్ట్కట్ కీస్. దిస్ ఈజ్ మై ఛానల్ ఆర్ఆర్ టెక్నాలజీ హబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈరోజు మనం తీసుకున్న టాపిక్స్ ఏంటంటే ఫార్ములాస్, అడ్వాన్స్ షార్ట్కట్ కీస్. ఫార్ములాల షార్ట్కట్ కీస్ ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఇస్ షిఫ్ట్ F3. షిఫ్ట్ 3 F3 అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో ఎక్సెల్లో చూద్దాం. సపోజ్ మనం ఏదైనా ఫార్ములా అప్లై చేయాలంటే ఎక్సెల్లో, ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ టోటల్ మార్క్స్ కావాలి. సో ఎప్పుడైనా ఫార్ములా అప్లై చేయడానికి కంపల్సరీ యూజ్ చేసేది ఈక్వల్ ఏ ఫార్ములాను, సమ్, అర్థమెట్, సమ్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లై ఏది కావాలంటే షార్ట్కట్. ఐఎమ్ యూజింగ్ సమ్ బ్రాకెట్ ఓపెన్. ఏ సెల్ కావాలనో ఆ సెల్ను క్లిక్ చేసుకొని ఎంత వరకు కావాలనో, ఏ రేంజ్ వరకు కావాలనో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాకో ఎంటర్ చేసానుకో ఎంత సమ్ వచ్చేస్తుంది. ఈ సమ్ అనేది ఈ మొత్తం కాలం అప్లై కావాలనుకున్నాం అనుకో, ఇదే ఫార్ములా. ఇక్కడ మన ఎండింగ్లో ప్లస్ సింబల్ వస్తుంది కదా, దాన్ని డబుల్ క్లిక్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇది చేసిన డైరెక్ట్ ఫార్ములా అనేది ఎంతవరకు ఈ టేబుల్ ఎండింగ్ కాలం బార్డర్ ఎంతవరకు ఉందో అంతవరకు అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ఫార్ములా అంతా అప్లై వాల్యూస్ అనేది ఎంటర్ అయినాయి, చూసారా? ఓకే, ఇప్పుడు మనం షిఫ్ట్ F3 అనేది ఇలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇక సపోజ్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, షిఫ్ట్ F3 ఎంటర్ చేస్తాను. ఏమైంది? సమ్ ఫంక్షన్స్ అనేది ఒక డైలాగ్ బాక్స్, ఇంటర్స్ ఫంక్షన్ అనే డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది. సెలెక్ట్ చూస్ కేటగిరీ, ఏ కేటగిరీ కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఫంక్షన్స్, మోస్ట్లీ యూజర్ ఫంక్షన్స్, ఫైనాన్షియల్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, ఇంకా డేటాబేస్ ఫంక్షన్, టెక్స్ట్ ఫంక్షన్స్, ఇది ఎస్ఎస్, ఇవి చాలా ఉన్నాయి. ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ మనం సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న వాటిని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యూజ్ చేసే మోస్ట్లీ యూజర్ ఫంక్షన్స్, సమ్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు నేను ఏ సెల్ ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకు ఎక్కడి నుంచి సమ్ కావాలి? ఈ సెల్ నుంచి ఈ సెల్ వరకు సమ్ కావాలని పెట్టుకున్నాం అనుకో. ఇదంతా ఇక్కడ ఏ సెల్ ఎండింగ్ వరకు ఆ సెల్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని ఇక్కడ C5 to I5, ఇది C, ఇది I5. ఓకేనా? ఓకే, మనం ఏ సెల్ నుంచి కావాలో ఆ సెల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకున్నాను. ఓకే, ఎంటర్ చేస్తాను అనుకో. ఏం ఆపరేషన్ అవుతుందో చూడండి ఒకసారి. ఓకే, ఏమైంది? ఇవన్నీ సమ్మాయి ఇలా ఎంటర్ అయింది. ఓకే, అదేవిధంగా ఇంకా వేరే ఫంక్షన్స్ ఏమేమి కావాలో, మనకి ఏమేమి యూజ్ అవుతుందో అదేవిధంగా వాటిని అవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్కట్కి ఆల్ట్ ప్లస్ ఈక్వల్. ఆల్ట్ ప్లస్ ఈక్వల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, ఆల్ట్ ప్లస్ ఈక్వల్ ఎంటర్ చేస్తాను అనుకో. ఏమైంది? ఎంటర్ కాలంను ఫార్ములా సమ్ ఆపరేషన్ డైరెక్ట్లీ అప్లై చేస్తుంది. అంటే ఈ టోటల్ మార్క్స్ని, మొత్తం ఈ మార్క్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని ఇంకా సమ్ చేస్తుంది. ఎంటర్. ఓకే, ఏమైంది? 305. ఈ సోషల్ సబ్జెక్ట్లో ఈ స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి కదా, వీళ్ళకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇవన్నిటిని ఆడిషన్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ప్లస్ ఈక్వల్ ఎంటర్ చేసామనుకో, ఒక ఫార్ములా డైరెక్ట్ అప్లై
ఎంటర్ చేసాం అనుకో అడిషన్ అయి వచ్చేస్తుంది. నెక్స్ట్ షార్ట్కట్కి Ctrl+Shift+U. ఇప్పుడు మనం సపోజ్ ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఫార్ములా బార్. ఫార్ములా బార్ ఉంటుంది కదా, ఇక మనం ఏం టైప్ చేసామో వస్తుంది కదా, అది సపోజ్ లెంత్ అయ్యింది, కొంచెం క్లారిటీగా కనిపించాలి. ఈ బాక్స్ ఈ ఫార్ములా బాక్స్ అనేది లెంత్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నాం అనుకో Ctrl+Shift+U ఇంక్రీజ్ అయింది కదా. అదే మళ్ళీ బ్యాక్ పోవాలంటే Ctrl+Shift+U మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్కట్కి Ctrl+1 ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాల్యూ లేదు అనుకో, ఈ సెల్లో వాల్యూ లేదు కానీ ఈ సెల్లో వాల్యూ ప్రింట్ కావాలి. ఇప్పుడు మనం Ctrl+1 ఎంటర్ చేస్తాను అనుకో, ఈ సెల్ యొక్క మీది వాల్యూ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఇక డూప్లికేట్ అయ్యి ఇక ప్రింట్ అవుతుంది. చూడండి ఒకసారి, Ctrl+1 ఏమైంది, 48 ఎంటర్ అయింది కదా, అంటే ఇది డూప్లికేట్ ఫంక్షన్ లెక్క యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ Ctrl+D. Ctrl+D ఇది అవుతుంది డూప్లికేట్ ఎంటర్ చేయడానికి. అంటే ఇప్పుడు 15% ఉంది కదా, ఇక ఈ సెల్ కరెక్ట్ చేసుకొని Ctrl+D ఎంటర్ చేస్తే డూప్లికేట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మీది సెల్ ఏది ఉందో ఆ డేటా అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ షార్ట్కట్కి డిఫైన్ నేమ్ అండ్ F3 ఫర్ ఫార్ములా. ఫార్ములాలో F3ని ఏ విధంగా యూజ్ చేస్తున్నా చూద్దాం. డిఫైన్ నేమ్, ఇప్పుడు మనం ఈ మార్క్స్ అనేది ఉన్నది, ఇక్కడ మనకు ఈ మార్క్స్ కాకుండా సపోజ్ ఈ సెల్ అనేది బిల్. ఓకే వెయిట్, డిలీట్ సెల్ అనేది ఇది బిల్ ఉంది. ఇక్కడ బిల్లులో ఒక 250 అండ్ 360 ఇవి అమౌంట్. ఈ అమౌంట్ అయింది, ఈ అమౌంట్ అయింది. ఈ సెల్లో మన ఫార్ములా ఏంటిది, 250/15% మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని ఏ విధంగా ఎంటర్ చేస్తాం మనం, ఈక్వల్ టు ఈ సెల్ బై ఈ సెల్ లేకపోతే ఆర్ 15%. ఈ విధంగా అప్లై చేసిన ఎంటర్ చేస్తాం అనుకో ఫార్ములా అప్లై అయింది. ఈ 15% అనేది మనకు కనబడదు, కనిపించకుండా ఉండాలంటే మనం ఫార్ములాస్లో డిఫైన్ నేమ్ ఎంటర్ చేసుకొని ఏ షీట్ మార్క్స్ షీట్ సెలెక్ట్ చేసుకొని ఇక ఏం నేమ్ కావాలి ఇక మనకు, GST. ఇక GST ఎంటర్ చేసుకొని కామెంట్లు ఏంటిది 15% ఎంటర్ చేసి ఓకే చేసామనుకో, దిస్ నేమ్ ఇస్ ఆల్రెడీ ఎక్సెల్లో ఎగ్జిట్ అయి ఉంది కాబట్టి షీట్ GST వాల్యూ కామెంట్లో 15% ఎంటర్. ఓకే, ఇది అనేది GST వాల్యూగా డిఫైన్ అయింది. GST వాల్యూ డిఫైన్ అయింది కాబట్టి నెక్స్ట్ వన్ ఇక్కడ ఏ విధంగా ఫార్ములా అప్లై చేయాలి, ఈక్వల్ టు ఈ సెల్ బై GST వాల్యూ అనేది డిఫైన్ నేమ్లో అప్లై చేసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా మనం ల్యాప్టాప్లో అయితే F3 యూజ్ చేయాలి. నార్మల్గా మన
సిస్టమ్స్లో ఎలా అయితే నార్మల్గా F3 యూజ్ చేసినా వస్తుంది. F3 ఏమంటుంది, పేస్ట్ నేమ్స్, ఏ నేమ్ కావాలో ఆ నేమ్ను పేస్ట్ చేస్తాను. చూసారా, ఎంటర్ చేస్తాను, వాల్యూ వచ్చేసిందా. ఓకే, జిఎస్టీతో ఇంత ఓకే అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. ది సింబల్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్. ది సింబల్ ఎక్కడ ఉంటుంది అంటే ఎస్కేప్ కింద అనేది ఉంటుంది. ఓకే, ఐఎమ్ యూజింగ్ ఎక్సెల్ ఫర్ ఈ కంట్రోల్ ప్లస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ అనేది మన ఎక్సెల్ సెల్లో ఎక్కడెక్కడ ఫార్ములాస్ యూజ్ చేస్తామో అక్కడ ఫార్ములాస్ అనేది డిస్ప్లే చేస్తాయి డైరెక్ట్గా. చూద్దాం ఒకసారి. కంట్రోల్ ప్లస్ అప్రాక్సిమేట్లీ చూసారా, మనం ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం ఏ మార్క్స్లో ఏ ఫార్ములా యూజ్ చేస్తామో డైరెక్ట్ షో చేస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఇంత మనం ఇక్కడ ఏం చేస్తామో, ఇక్కడ జిఎస్టీ వాల్యూ అప్లై చేసామా, ఇక్కడ 15% యాడ్ చేస్తాం కదా, అదేవిధంగా షో చేస్తుంది. మళ్ళీ అది బ్యాక్ రావాలంటే కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఎంటర్ చేస్తాం, డైరెక్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ షాకర్కి ఆల్ట్ ప్లస్ HFDU ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆల్ట్ HFDU కదా, ఆ FD అనేది ఫాస్ట్గా ఎంటర్ చేయండి. ఆల్ట్ HFDU ఎంటర్ చేసామనుకో ఏమైంది, ఎక్కడ ఫార్ములాస్ ఉన్నాయో ఆ సెల్స్ అన్నీ హైలైట్ అయినాయి. చూడండి, ఎక్కడ ఫార్ములాస్ ఉన్నాయో అని సెల్ అయింది. సో టుడే టాపిక్ ఇస్ ఓవర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.